ఈరోజు మనం మీనాక్షి పంచరత్నంలోని 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. నానాయోగి మునీంద్ర హృన్నివసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. నానా యోగి మునీంద్ర హృన్నివసతిం. నానా అనేక రకములైన అనేక మంది యోగి మునీంద్ర మునీంద్రుల యొక్క హృన్నివసతిం అంటే హృదయంలో నివసించేది. నానార్థ సిద్ధిప్రదాం వివిధ సిద్ధులను ప్రసాదించేది. నానా పుష్ప విరాజితాంఘ్రియుగళాం. నానా అంటే అనేక రకములైన పుష్ప విరాజితాంఘ్రి పుష్పములతో పూజింపబడే అంఘ్రి అంటే పాదములు, యుగళాం పాదములు కలది. నారాయణేనార్చితాం నారాయణుని చేత అర్చితాం పూజింపబడేది. నాదబ్రహ్మమయీం నాదబ్రహ్మస్వరూపిణి. పరాత్పరతరాం అన్నిటికంటే శ్రేష్టమైనది. నానార్థతత్వాత్మికాం విభిన్నమైన తత్వాల స్వరూపమైనది అయిన మీనాక్షీం అంటే మీనాక్షిని. కారుణ్యవారాం నిధిం కరుణా సముద్రురాలైన మీనాక్షిని అహం నేను సంతోషముతో ప్రణతోస్మి నమస్కరించుచున్నాను. అనేక మంది యోగుల మునుల యొక్క హృదయాలలో నివసించేది. వివిధ సిద్ధులను ప్రసాదించేది. అనేక రకాల పుష్పాలతో పూజింపబడే పాదాలు కలది. నారాయణుని చేత పూజింపబడేది. నాదబ్రహ్మస్వరూపిణి అన్నిటికంటే శ్రేష్టమైన అంటే సర్వోత్కృష్టమైనది. విభిన్నమైన తత్వాల స్వరూపమైనది. కరుణా సముద్రురాలు అయిన మీనాక్షిని నేను సంతోషముతో నమస్కరిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.